ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలం కలుజువలపాడులో దారుణ అమానుషమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆ అభం శుభం తెలియని అమాయకురాలిని భర్త మరియు అతని లవర్‌తో పాటుగా వారి కుటుంబ సభ్యులు మరో ఇద్దరు కలిసి కూడా దారుణంగా చేతులు 2 కట్టేసి, కాళ్ళతో తన్నుతూ, బెల్ట్‌తో కొడుతూ కూడా దారుణంగా హింసించిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ఘటనలో బాధితురాలితో పాటుగా అక్కడ ఉండేటువంటి స్థానికులు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటన అనేది శనివారం చోటు చేసుకోవడం జరిగింది. అసలు ఆ శనివారం రోజు ఏం జరిగింది? ఏంటి? అనేది కూడా బాధితురాలిని అడుగుదాము. అమ్మ, శనివారం రోజు ఘటన జరిగింది కదా! అసలు ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది? సాయంత్రం అంటే పనికెళ్ళేసి వస్తున్నా సార్ నేను. వస్తుంటే నలుగురు కలిసి తీసుకొని పోయారు. అదేం చున్నీ కట్టేసి, చేతులు, కాళ్ళు కట్టేసి తీసుకొని పోయారు సార్ బండి మీద. తీసుకొని పోయి అక్కడ కట్టేసి వాళ్ళు బెల్ట్ తోటి కత్తి తీసుకొని చంపాలా, చేయాలని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటుర్రు, కొట్టిర్రు సార్. 9 గంటల నుంచి నైట్ 3 గంటల వరకు. మా తోడికోడళ్ళు అందరూ వచ్చిండ్రు. వాళ్ళొచ్చి ఫస్ట్ మా బావ వచ్చిండు. ఆయనొచ్చి వచ్చి అడిగిండు, "ఏంటి కొడుతున్నావురా, చేస్తున్నావురా" అంటే, "నువ్వు చేసుకుంటావా, నువ్వు ఉంచుకుంటావని" ఆయనని మాట్లాడింది. మాట్లాడిన తర్వాత వాళ్ళ భార్యకు ఫోన్ చేసింది. ఎవరు? మా ఆయన ఉంచుకున్నాడిది. ఫోన్ చేసి, "నీ మొగుడు నువ్వు తీసుకొని పోదురా, వాళ్ళు నాలుమూలలు మాట్లాడుకుంటుంటే" అని అన్నారు. ఆమె వచ్చేసింది. అప్పుడు వచ్చి ఇద్దరు వచ్చారు, తోడికోడళ్ళు ఇద్దరు వచ్చారు. మళ్ళా ఇంకో పిల్లోడు వాళ్ళు వచ్చి తీసుకొని పోయిండ్రు ఇడిపిచ్చి. తర్వాత వచ్చేసి ఇంక మళ్ళీ వాళ్ళు పోయినాక కట్టేసిర్రు సార్. కట్టేసి మళ్ళీ కొట్టిర్రు. చంపాలా, చెయ్యాలా, దీన్ని బతకనియొద్దు, డబ్బులు ఇయ్యమంటే ఇయ్యలేదు, చెయ్యలేదు అని మాట్లాడిండ్రు సార్ ఆళ్ళు. అయితే అమ్మ, ఆ రోజు ఘటన కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత నువ్వు పడిపోయావని చెప్పి చెప్తూ ఉన్నావు. అదేవిధంగా అదే సమయంలో మీ బంధువులొచ్చి తీసుకొచ్చారు. అయితే తర్వాత మరలా సోమవారం ఒక రోజు గ్యాప్ ఇచ్చి, మరలా సోమవారం రోజు కూడా దాడి చేయడానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే మీరు ఈ శనివారం రోజు సంఘటన జరిగితే సోమవారం వరకు కూడా మీరు కంప్లెయింట్ ఇయ్యలేదు. అసలు కంప్లెయింట్ ఇయ్యకపోవడానికి కారణం ఏంది? ఈ మరలా తిరిగి మీ పైన దాడికి రావడం వెనకున్న ఉద్దేశ్యం ఏంటి? అంటే కంప్లెయింట్ ఇయ్యడానికి కారణం ఏందంటే సార్, నేను లెవ్వలేదు సార్. నేను 2 రోజులు లెవ్వలేదు. శనివారం నైట్ అంతా కొట్టిర్రు కదా సార్. ఆదివారం పొద్దున 5 గంటలకు డబ్బులు ఇప్పిస్తానంటే ఈడికి తీసుకొచ్చిర్రు. ఇంకా ఆ రోజంతా లెవ్వలేదు అసలు. రెండో రోజు సోమవారం రోజు లేచి ఇక్కడికొచ్చిన నేను ఇంట్లోకొచ్చి. ఇంట్లోకొచ్చి పని చేసుకుంటూ మా కూతురు చెప్పి అన్నం వండుకోమ్మా అని చెప్పేస్తున్నా. మళ్ళీ వచ్చిండు డబ్బుల కోసం వచ్చి, అప్పుడు ఒక డబ్బులు లేవంటే నా వెనకాల పడ్డాడు. డబ్బులు ఇస్తావా లేకపోతే సస్తావా అనంటే, నేను ఇప్పుడొచ్చేసి మా కాలనీ వాళ్ళ ఇంటి సర్పంచ్ ఉన్నాడు. సర్పంచ్ వెనకాల పోయి ఉన్నాను నేను. వాళ్ళే మాట్లాడారు. వాళ్ళే డబ్బులు కావాలంటున్నావు, పిల్లలను వదిలేసిపోయినావు కదా, సాకవ చెయ్యవా నువ్వు అని వాళ్ళు తిట్టిర్రు. తిడితే వాళ్ళని ఊరుకున్నారు. నాకు బాగలేదు ఇది లేదని వాళ్ళు ఈయన అన్నాడు. అంటే, "నువ్వు ఇట్లా వదిలేసిపోయాడు పద్ధతి కాదు, పోలీసులకు ఫోన్ చేస్తాం" అనంగానే దెంకెళ్ళింది సార్. అప్పుడు వెళ్ళిపోయింది. వాళ్ళు ఆడోళ్ళు ఊక మాట్లాడారు. ఇక్కడ ఉన్న ఆడోళ్ళు ఊక అందరూ మాట్లాడారు సార్ వాళ్ళు. అయితే ఘటన శనివారం జరగగా, శనివారం ఘటన జరిగిన రోజు శనివారం రాత్రంతా కూడా కొట్టి, అదేవిధంగా కొడుతూ, అదేవిధంగా హింసించడంతో, పడిపోవడంతో డబ్బులు ఇస్తాను అని ఒప్పుకున్న తర్వాతే ఇంటికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఆమెను కొట్టి గాయపరిచిన ప్రాంతానికి, ఇంటికి కూడా దాదాపు 1/2 కిలోమీటర్ పైగా డిస్టెన్స్ ఉంటుంది. అయితే ఈ 1/2 కిలోమీటరు వాళ్ళ బంధువులు విడిపించుకొని తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఎందుకు డబ్బులు ఇవ్వలేదంటూ మరలా ఆదివారం వదిలేసి సోమవారం రోజు దాడికి రావడంతో ఆమె భయపడి పారిపోతే అక్కడ ఉండేటువంటి స్థానికులు కూడా తప్పించి ఆమెను కాపాడటం జరిగింది. అయితే ఆ స్థానికులు ఆ రోజు గొడవ జరిగిన సమయంలో ఎవరెవరున్నారో వారు కూడా ఉన్నారు. అయితే ఈ చర్చి వరకు పారిపోవడం జరిగింది. ఆదివారం తర్వాత సోమవారం వచ్చి దాడి చేయడానికి మరలా ఎంటపడ్డాడని చెప్తూ ఉంది. ఆ రోజంతా మీరున్నారు గదా! అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు ఏ విధంగా తప్పించారు? తప్పించింది ఏం లేదు సార్. ముందు మా భర్త పోయిండు. చూసిండంట. ఆయన ముందుకు పోయాడు. సారాయి తాగుతాడు. అమ్మాయిని తీసుకుపోతుంటే నలుగురు అరిసిండంట. అరిసేలేక మాకు ఇంటికొచ్చి, "అమ్మాయిని తీసుకుపోతున్నాడు. వాడు వచ్చినట్టుగున్నాడు. ఇంటి దగ్గరికి రాలేదు" అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతంగానే ఈ అమ్మాయిని కొడుతుంటే అడ్డం పోయాడంట. అడ్డం పోయేలేకి, "నువ్వు నా భార్యని ఉంచుకున్నావా? చేసుకోరాదా" అని ఇచ్చాడంట. పట్టిచ్చాడంట. పట్టిస్తే, "అట్ట అనగాకు, మా కూతురు లాంటిది అమ్మాయి, అట్ట పద్ధతి మాట అనగాకు" అని మా ఆయన అన్నాడు. అయితే ఇది అక్కడ జరిగిన సంఘటన. అయితే అదే అతను ఒకసారి దాడి చేయడమే కాకుండా మరలా తిరిగి కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందో దాంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఆ దాడి వెనక ఉన్నటువంటి నిందితుడు బాలాజీతో పాటు బాలాజీ లవరు మరియు అతని అక్క కుమారుడు నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది.